మంగళగిరి బార్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం ఉదయం బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. అనంతరం కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. రాత్రికి ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల అధికారులుగా సీనియర్ న్యాయవాదులు రామ్మోహన్ రెడ్డి, రంగనాథ్, మధుసూదన్ రావు వ్యవహరించారు. ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు సిటీ న్యూస్కు వెల్లడించారు. మంగళగిరి బార్ అసోసియేషన్ 2026-2027 ఎలక్షన్లో నేను, నా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు, అట్లాగే శ్రీభాష్యం రంగనాథ్ గారి సహాయ సహకారాలతో మరియు గోవర్ధన్ రావు అడ్వకేట్ గారి సహాయ సహకారాలతో నిర్వహించాము. ఈరోజు జరిగిన ఎలక్షన్లో శ్రీ జొన్నాదుల లెనిన్ బాబు గారు ప్రెసిడెంట్గా గెలిచారు. అట్లాగే వైస్ ప్రెసిడెంట్గా కొరగంటి రమేష్ గారు గెలిచారు. జనరల్ సెక్రటరీగా నాయుడమ్మ గారు గెలిచారు, బేతపూడి నాయుడమ్మ గారు. తర్వాత జాయింట్ సెక్రటరీగా సూరబోయిన మురళీకృష్ణ గారు గెలిచారు. అలాగే లేడీ సెక్రటరీగా ట్రెజరర్గా రంగిశెట్టి లక్ష్మీదేవి గారు గెలిచారు. లేడీ సెక్రటరీగా పద్మ కళ్యాణి గారు గెలిచారు. అలాగే లేడీ ఎగ్జిక్యూటివ్గా ఇంజమూరి భారతీదేవి గారు గెలిచారు. అలాగే లేడీ ఎగ్జిక్యూటివ్గా రజనీ గారు గెలిచారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి 5 పోస్టులకి ఎన్నికలు జరిగినాయి. 5 పోస్టులకి 13 పోటీ చేశారు. ఈ 13లో నూతక్క ఆనంద్ గారు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచారు. తర్వాత జి కుమార్ గారు 2వ ప్లేస్లో గెలిచారు. ప్రదీప్ కుమార్ గోడవల్లి గారు 3వ ప్లేస్లో గెలిచారు. ఎన్డి కాంతారావు గారు 4వ ప్లేస్లో గెలిచారు. విచారపు శ్రీనివాసరావు గారు 5వ ప్లేస్లో గెలిచారు. 2026 సంవత్సరం 2027 సంవత్సరం మన మంగళగిరి బార్ అసోసియేషన్కి నాయకత్వం వహిస్తారు. ఎన్నికలు సజావుగా జరిగినాయి, న్యాయబద్ధంగా జరిగినాయి, హేతుబద్ధంగా జరిగినాయి. ఎవరు ఎట్లాంటి బేషిజాలకు కానీ లేకపోతే ఎలాంటి ఈ మనీ దీనికి కానీ ఎవ్వరూ ఆశపడకుండా అందరూ కూడా నిజాయితీగా ఓటేసినందుకు ముందు మన మంగళగిరి బార్ అసోసియేషన్కి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. కేవలం మాకు ఓటేసారా ఓటేలేదని మేము అడగాం. కానీ ఇక్కడ ఒక అసోసియేషన్లో ఒక మంచి ప్యానల్ కావాలి, కాస్త పనిచేసేవాడు కావాలి. ఎవరయ్యా? అందువల్ల కేవలం మనం ఇక్కడ కేవలం పోటీ చేసింది మనం యొక్క ఈ బార్ అసోసియేషను. మాకు జిల్లా కోర్టు కావాలని చెప్పేసి దాదాపు 3 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. కానీ ఇంతవరకు రాలేదు. దాన్ని ఖచ్చితంగా ఈ సంవత్సరం సాధించడానికి మేము మొత్తం ప్రయత్నం చేస్తామని, తర్వాత మా ప్యానెల్లో గెలిచినటువంటి ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, జాయింట్ సెక్రటరీ గారికి అందరికి కూడా, తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. ప్రతి సంవత్సరం లాగా ఈరోజు కూడా మంగళగిరి బార్ అసోసియేషన్లో అలా ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్ని మన ఎలక్షన్ సీఓగా టీఎంఎస్ఆర్ గారు, మన రామ్మోహన్ రెడ్డి గారు, రంగనాథ్ గారు ఎంతో విజయవంతంగా చేశారు. ఎంతో పారదర్శకంగా జరిగింది. ఏదైతే మన గోవర్ధన్ గారితో కలిపి ఏదైతే మంగళగిరి బార్ అసోసియేషన్లో నన్ను బార్ ప్రెసిడెంట్గా 2వసారి ఎన్నుకున్నారో, ఏదైతే న్యాయవాదులు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా బార్ అసోసియేషన్కి ఏదైతే డెవలప్మెంట్కి ఏం కావాలో అన్నీ చూస్తాను. ఇంకొకటి, ఏదైతే ఎప్పటి నుంచో మన అందరికి అల్లా ఉందో జిల్లా కోర్టు, మన నారా లోకేష్ గారు ఎమ్మెల్యే గారు మినిస్టర్ సహకారంతో టీడీపీ ప్యానల్లో గెలిచినందుకు ధన్యవాదాలు చెప్తూ, నాకు ఇంత సపోర్ట్ చేసిన టీడీపీ ప్రభుత్వానికి మనసారా ధన్యవాదాలు చెప్తున్నాను. మా టీడీపీ ప్యానల్లో సగం ప్యానల్ మొత్తం గెలిచింది. దీంట్లో వైస్ ప్రెసిడెంట్గా మన కొరగంటి రమేష్ గారు,
జనరల్ సెక్రటరీగా నాయుడమ్మ గారు, లేడీ జాయింట్ సెక్రటరీ సోర్బై మురళీకృష్ణ గారు, లేడీ సెక్రటరీ పద్మ కళ్యాణి గారు, ఈసీ నెంబర్గా నూతక ఆనంద్ కుమార్ గారు మరియు ప్రదీప్ కుమార్ గారికి, నూతక డానియల్ కాంతారావు గారికి, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా గెలిచిన సమీర్కి, పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు జరిగిన ఎన్నికల్లో బార్ అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చక్కగా మంచి వాతావరణంలో ఎలక్షన్స్ ఉదయం నుంచి ఇప్పుడు వరకు మరి అందరూ ఎవరు అలసిపోకుండా చక్కగా ఈ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకున్నారు అందరూ. మరి అందరూ గెలిచిన అభ్యర్థులకి అందరికీ మరి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే మన బార్ అసోసియేషన్లో ముఖ్యంగా కోర్టు 2018 నుంచి అది పెండింగ్లో ఉంటుంది. జిల్లా కోర్టు 2018 నుంచి మేము అప్పుడు జనరల్ సెక్రటరీ గారికి నేను గెలిచాను. అప్పటి నుంచి కూడా మేము తిరుగుతూనే ఉన్నాము. అది ఈ కక్షదారులకు చాలా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ అది అందని ద్రాక్షలాగానే ఆగిపోయింది. మరి ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు, అది రావట్లేదు. కానీ మాకు ఈ టీడీపీ ప్రభుత్వంలో మరి మాకు ఈ జిల్లా కోర్టు వస్తుందని మేము ఎంతో నమ్మకంతో ఉన్నాము. ఈ లీగల్ ప్యానెల్ మొత్తం దాదాపు గెలిచినట్టే మేము. అలానే ఈ కోర్టులో బార్ అసోసియేషన్లో కొన్ని సమస్యలు చిన్న సమస్యలు ఉన్నాయి. అలానే బాత్రూములు కానీ, అలానే వాటర్ సమస్య కానీ, అలానే స్టాంపులు కానీ, అలానే కోర్టుకు మనం కోర్టు ఫీజు కట్టాలన్నా కానీ మనం ఎక్కడికో వెళ్ళి మరి మేము ఇబ్బంది పడుతున్నాము. మరి వాటన్నింటినీ చిన్న సమస్యలు ఉండి వాటన్నింటినీ మేము